శవ పరీక్ష అంటేనే మృతదేహంపై కత్తిగాట్లు, శరీర భాగాల్ని కోయటం, సుత్తెతో పుర్రె పగలగొట్టడం, అసలే ఆప్తుల్ని కోల్పోయామన్న బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు ఇది మరింత వేదన మిగుల్చుతుంది. వీటన్నింటికి చెక్ పెట్టేలా ఐసీఎంఆర్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. కత్తిగాట్లు లేకుండానే పోస్ట్ మార్టం చేసేలా వర్చువల్ అటాప్సీ విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే ఢిల్లీ, రిషికేశ్, నాగ్పూర్ ఎయిమ్స్లో డిజిటల్ అటాప్సీ జరుగుతుండగా ఈ సాంకేతిక విధానం త్వరలోనూ రాష్ట్రంలో అందుబాటులోకి రానుంది. మృతదేహాన్ని కత్తితో చీల్చి పుర్రె పగలగొట్టి మరణాలకు గల కారణాలను వెలికితీయడం శవ పరీక్షలోని పాత పద్ధతి. ఇలాంటివేమీ లేకుండా కత్తిగాటు పెట్టకుండా మృతదేహాన్ని బ్యాగులో చుట్టి మెషిన్లో పంపడం నయా ట్రెండ్. ఇప్పుడు డిజిటల్ అటాప్సీల కాలం నడుస్తోంది. ఈ విధానంతో ప్రయోజనాలు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మార్గదర్శకాలు జారీ చేసింది. వర్చువల్ అటాప్సీ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు పంపితే సంబంధిత బోధనాసుపత్రిలో అత్యాధునిక స్కానింగ్ యంత్రాలను గ్రాంట్ రూపంలో పంపిస్తానని వెల్లడించింది. దీని ప్రకారం కర్నూలు, గుంటూరు బోధనాసుపత్రులు, విశాఖ కేజీహెచ్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రతిపాదనలు తయారవుతున్నాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ వైద్యులకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన వారిలో రాష్ట్రానికి చెందిన పలువురు వైద్యులున్నారు. సాధారణంగా మృతదేహాల వివరాలను పోలీసులు అందించిన వెంటనే వైద్యులు సమయానికి అందుబాటులో ఉంటే పోస్టుమార్టం నిర్వహణకు కనీసం 3 నుంచి 4 గంటల వరకు సమయం పడుతుంది. పోస్టుమార్టం గదిలోకి మృతదేహం వచ్చిన తర్వాత కత్తితో ఛాతీ, కడుపు, మెడ, పుర్రెను తెరుస్తారు. మృతదేహంపై ఎక్కడ గాయాలున్నా ఈ 4 భాగాల నిశిత పరిశీలన ద్వారా 90% వరకు మరణానికి కారణాలు నిర్ధారణ అవుతాయి. ఈ విధానంలో గుంటూరు, విశాఖ బోధనాసుపత్రుల్లో ఏడాదికి 2000, మిగిలిన బోధనాసుపత్రుల్లో 1000 నుంచి 1500 శవ పరీక్షలు జరుగుతున్నాయి. రోగికి సిటీ స్కాన్, ఎంఆర్ఐ తీసే విధానంలానే వర్చువల్ అటాప్సీ ఉంటుంది. సిటీ, ఎంఆర్ఐ, 3D ఫోటోగ్రామమెట్రీ కలిసి ఉన్న మిషన్లో మృతదేహాన్ని బ్యాగులో పెట్టి పంపిస్తారు. మృతదేహంలోని అవయవాలను అన్ని కోణాల నుంచి నిశితంగా పరిశీలించేందుకు వీలుగా ఇమేజ్ జనరేట్ అవుతుంది. కండరాలు, కాలేయం, మూత్రపిండాలు, ఇతర అవయవాల్లోని సమస్యలను గుర్తిస్తారు. సహజ మరణమా, ప్రమాదమా, లేక హత్య, లేక ఇతర ఏదైనా కారణమా అనేది ఇట్టే పసిగట్టేయొచ్చు. కంటికి కనబడని సూక్ష్మ అంశాలను తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇమేజుల్లో గాయాల ఆధారంగా మరణం ఎలా సంభవించిందన్న దానిపై వైద్యులు నిర్ధారణకు వస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం కేవలం అరగంటలోనే పూర్తవడమే కాకుండా ఈ నివేదికలు న్యాయపరంగానూ చెల్లుబాటు కావడం కలిసొచ్చే అంశం. వర్చువల్ అటాప్సీ పారదర్శకత పెంచడమే కాకుండా ఎన్ని సంవత్సరాలైనా ఫిల్మ్ చెదిరిపోకుండా భద్రంగా ఉంటాయి. బాధిత కుటుంబాల సంప్రదాయ విధానాన్ని గౌరవించినట్లవుతుంది. స్విట్జర్లాండ్లో తొలుత డిజిటల్ అటాప్సీ అమల్లోకొచ్చింది. మన దేశంలో దీన్ని విస్తరించేందుకు 5 ఏళ్ల నుంచి ఐసీఎంఆర్ చర్యలు తీసుకుంటోంది. ఇమేజింగ్ అటాప్సీ అంటే ఒక బతికున్న మనిషిని మనం స్కానింగ్లు చేసి వాళ్ళ వ్యాధి ఏంటి, ఎలా ఉందని ఎలా నిర్ధారిస్తామో, ఈ పోస్ట్ మార్టం చేసేది మనం మరణ కారణం తెలుసుకోవడానికి. ఆ మరణ కారణాన్ని మన ఈ స్కానింగ్ మిషన్ల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. సో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఆ టెక్నాలజీని, ఆధునికతని మనం అందిపుచ్చుకుంటే మనము ఈ ప్రక్రియను త్వరగా ముగించవచ్చు. పోస్ట్ మార్టంకి 3 గంటలు 4 గంటలు పడుతుంది మామూలుగా ప్రొసీజర్ని బట్టి. బట్ అదంతా తగ్గించి వితిన్ హాఫ్ అన్ అవర్లో మనం మినిమం ఫస్ట్ చేసేసుకోవచ్చు. సో వాళ్ళ నిరీక్షణ సమయాన్ని తగ్గించవచ్చు. రెండోది అక్యూరసీ, కొన్ని ఆస్పెక్ట్స్లో అక్యూరసీ కూడా మనం పెంచవచ్చు దీనివల్ల. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంజురీస్ ఏమైనా ఉన్నాయి, ఇప్పుడు న్యూమోకాఫలస్, కొద్దిగా ఎయిర్ ఒక్కోసారి మన యాక్సిడెంట్స్ జరిగినప్పుడు అబ్డామెన్లో కానీ, చెస్ట్లో కానీ, తలలో కానీ ఎయిర్ ఎంటర్ అయ్యి కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. అది మనకి బాడీ ఓపెన్ చేసినప్పుడు ఒక్కోసారి మనం నిర్ధారించలేకపోవచ్చు, దాంట్లో తెలుస్తుంది. సో ఇవన్నీ ముందు తీయడం వల్ల బుల్లెట్ ఎలా ట్రాక్ ఎలా ఉంది, దాంట్లో మెటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, బుల్లెట్స్ ఎక్కడ ఉన్నాయి, లోపల ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకి మెటాలిక్ ఆబ్జెక్ట్స్ తెలుస్తాయి. సో ఇటువంటి విషయాల్లో కూడా మనకి అక్యూరసీ పెరుగుతుంది, ఇంకా వేగం కూడా పెరుగుతుంది. అది కాక ఈ రికార్డ్స్ని మనం భద్రపరచవచ్చు. ఈ భద్రపరచడం వల్ల ఫ్యూచర్లో మళ్ళీ ఏమన్నా దాని వల్ల రివ్యూ చేయాలంటే సీనియర్ ప్రొఫెసర్స్ కానీ, ఎవరైనా వేరే ప్రొఫెసర్స్ కానీ రివ్యూ చేయాలంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, డేటా అవైలబుల్గా ఉంటుంది. అది డిఎం రేడియాలజీ, అది ఎక్స్ట్రా ఆర్డినరీ యాక్చువల్ కోర్స్. అది మనకి ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు 1 వీక్ 2 వీక్స్ ట్రైనింగ్స్ ఇస్తున్నారు. దీంతోపాటు మన రేడియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయం కూడా తీసుకొని మనం ముందుకెళ్ళొచ్చు. దీంట్లో విజయవాడకి ఇనీషియల్గా మేము సూపరింటెండెంట్ వెంకటేశ్వర సార్తో మాట్లాడాము. సార్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. డిజిటల్ ఎక్స్రే మెషిన్ ఒకటి అడిగాం ప్రాథమిక స్థాయిలో. వర్చువల్ అటాప్సీ 80 నుంచి 90% కేసులకు మాత్రమే అనుకూలంగా ఉంది. మిగిలిన కేసులకు సంప్రదాయ కత్తిగాటు విధానం తప్పదు. ముఖ్యంగా పాయిజన్ కేసుల్లో పొట్ట భాగంలో కత్తిగాటు పెడుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో అనుమానిత ప్రదేశంలో టిష్యూను తొలగించి మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ ద్వారా మరణ కారణాలు ధృవీకరిస్తున్నారు. అదనపు పరీక్షల కోసం శరీరంలోని మలం, మూత్రం, ఫ్లూయిడ్స్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాంతం వరకు మాత్రం
కత్తిగాటు తప్పదంటున్నారు వైద్యులు.